తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రంగారెడ్డి జిల్లా పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. నాయకులు పార్టీ వీడినంత మాత్రాన పార్టీకి ఏమీ కాదని తెరాసలో చేరిన కేకే మహేందర్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఏ ఒక్క నేత కూడా కార్యకర్తలను తీసుకువెళ్లలేకపోయారని, ఇది తెలుగుదేశం బలమని పేర్కొన్నారు. కేంద్రంలో మంత్రి పదవులు అనుభవించిన కేసీఆర్ తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు. హైదరాబాద్ నుంచి తరలిపోయిన పరిశ్రమలన్నింటినీ తిరిగి రప్పిస్తామన్న చంద్రబాబు, కేసీఆర్ లాంటి వారు వస్తే మిగిలిన పరిశ్రమలు కూడా ఉండవని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతుందంట. ఆయన అనుకున్నారు బ్రాండీ బాటలు అనుకుంటున్నారు ఖాళీ చేసేదానికి. ఇదేం బ్రాండీ బాటలు కాదు, ఖాళీ చేయడానికి. తెలుగుదేశం పార్టీ మీ గుండెల్లో నిద్రపోయే పార్టీ. జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ, కేసీఆర్ పార్టీ వసూళ్ల పార్టీ ఎప్పుడో చెప్పాను. అదే జరిగింది. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ప్రత్యేక రాష్ట్రంపై కేంద్రానికి లేఖ ఇచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే బలహీన వర్గాలకే రాజ్యాధికారం కట్టబెడతామని హామీ ఇచ్చారు. ఇది జరుగుతుంది. సామాజిక తెలంగాణ అంటేనే పెత్తందారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. పేదవాళ్ళు మళ్ళీ ఉండకపోతే మనం ఊళ్ళు పెట్టిపోవాలని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచినందుకే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చిందన్న బాబు, కాంగ్రెస్ దివాలాకోరు రాజకీయాలకు ఇది నిదర్శనమని మండిపడ్డారు.